ఇంతకుముందు 5-6 వందలు వచ్చేది, 200-300 వచ్చింది. ఎక్కే వాళ్ళ దగ్గర అది వచ్చే మంచిది, మీరు కాపాడాలి కదా. మీరే ఉన్నారు సార్, మీరేం ఆశిస్తున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు? ఓకే, స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం ఆల్రెడీ మాట్లాడాను సార్. చాలా ఒక 10,000 రూపాయలు కూడా కాపాడాలి. ఇన్స్టాల్మెంట్ కట్టాలి, లోన్ తీసుకుంటున్నారు, ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటున్నారు, ఫైనాన్షియల్ కట్టాలి కదా, డైలీ ఫైనాన్స్ ఇప్పటికీ దాదాపు 10 మంది 12 మంది ఆత్మహత్య చేసి 12 మంది అయింది సార్. 12 మంది ఆత్మహత్య చేస్తున్నారు. రేపు 16వ తారీఖు ప్రభుత్వం రేపు పట్టించుకోవచ్చు. దృష్టిని తీసుకెళ్ళారు సార్, కాంతారా గారు దృష్టిని తీసుకెళ్ళారు. ఈరోజు రమ్మన్నారు సార్. గట్టిగా మీ పక్షాన్ని మాట్లాడి మీకు న్యాయం చేసేదాకా కూడా మీకు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. అదే రోడ్డు మీద పడిపోయామండి. మొత్తం మీద రోడ్డు మీద సర్వీస్ తిరిగే పనులు కూడా ఇబ్బంది అవుతుంది. వెళ్ళే వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా. వారానికి ఒక 2 ట్రిప్పులైనా పడేవి సార్. ఇప్పుడు ఒక ట్రిప్ కూడా పడట్లా. వారానికి 2 ట్రిప్పులైనా పడేవి మాకు. అది శని ఆదివారాలే మాకు సర్వీస్ ఉండేది. అలాంటిది కూడా ఒక ట్రిప్ కూడా పడట్లా ఫ్రీ బస్సు వల్ల. ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, బస్సు ఫ్రీ అంటున్నారు, వెళ్ళిపోతారు. మా ఆటోకి వచ్చి కూడా ఫ్రీ, బస్సే ఫ్రీగా ఉంటుంది కదా, ఆటోకి 10 రూపాయలు ఇస్తూ ఉంటారు. ఇది తప్పదు మా పని. 8వ తేదీ నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఆ పని చేయట్లేదు.